సో మ్యామ్ పీసీఓడిని ఐడెంటిఫై చేయడానికి ఏమైనా పర్టికులర్ సిమ్టమ్స్ బయటపడతాయా? సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఏమైనా మనం తెలుసుకోగలుగుతామా? అంటే ఎస్, ఎర్లీ స్టేజెస్లో మదర్కి కొంచెం అబ్జర్వేషన్ ఉంటే లైక్ పింపుల్స్ స్టార్ట్ అయిపోతాయి వెంటనే. సో కొంతవరకు ఇది యంగ్ ఏజ్ పింపుల్స్ అంటారు. బట్ వెయిట్ గెయిన్ పింపుల్స్ అండ్ హెయిర్ ఆన్ ద బాడీ ఈజ్ నాట్ అ గుడ్ కాంబినేషన్. ఓకే మ్యామ్, అది అవేర్నెస్ ఉండాలి. యంగ్ ఏజ్ రిప్రొడక్టివ్ ఏజ్లో నేను ఎంత డయట్ లేదు కానీ నా వెయిట్ ఎందుకు పెరుగుతుంది, అప్పుడు అవేర్నెస్ ఉంటే యూ విల్ గో అండ్ గెట్ యువర్ టెస్ట్ డన్ అండ్ డయాగ్నోసిస్ వస్తుంది. డయాగ్నోసిస్తో పాటు దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి డాక్టర్స్ చెప్తారు. ఇంకోటి థైరాయిడ్ డిజీజ్ అండ్ పీసీఓడి చాలా క్లోజ్ రిలేషన్షిప్లో ఉంటుంది. థైరాయిడ్ ఉంటే పీసీఓడి గర్ల్స్కి అవకాశాలు ఉంటాయి, పీసీఓడి ఉన్న వాళ్ళ గర్ల్స్కి థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసార్డర్స్, పర్మనెంట్ క్యూర్ ఉండదు. యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే కంట్రోల్ అవుతుంది. థైరాయిడ్కి ఓన్లీ థైరాయిడ్ సప్లిమెంట్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. సో మీరు చెప్పినట్టు మాక్సిమం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారానే దీన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. అంటే దీర్ఘకాలికంగా లైఫ్ లాంగ్ పీసీఓడి ఉందంటే ఇంకా మందులు వాడుతూనే ఉండాలి అనే ఒక ఆలోచన కూడా చాలా మందిలో ఉంటుంది. అపోహకి మీరు ఏం చెప్తారు మా? అంటే పీసీఓడికి ట్రీట్మెంట్కి మెడిసిన్స్ ఏమీ లేవు కదా. సో వాడి మెడిసిన్స్ కూడా మేము 3 months 6 months 9 months అలా సైకిల్ రెగ్యులేషన్ ఆర్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అలా ఇస్తాం. సో కంటిన్యూస్గా వాడే మెడిసిన్స్ పీసీఓడికి ఏముండవు.